శ్రీమాత్రే నమః. శ్రీ గురుభ్యో నమః. శ్రీ గురుదేవ దత్త. గాన్గాపురంలోని రెండవ తీర్థమైన సంగమేశ్వర తీర్థానికి మనమైతే చేరుకున్నామండి. ఇక్కడ ఆలయం సంగమేశ్వర ఆలయం శ్రీశైల మల్లికార్జునునితో సమానమని సాక్షాత్తు శ్రీగురుడే వివరించడం జరిగింది. అష్టతీర్థాల్లో ప్రతి దగ్గర తీర్థంలో స్నానం చేసిన తర్వాత మనము ఒక చిన్న వాటర్ బాటిల్లో కానీ ఒక రాగి చెంబులో కానీ నీరు తీసుకొని వచ్చి ఇక్కడ పాదుకలు, శివలింగము, నందీశ్వరుడు ఉంటాయి. ప్రతి చోట ప్రతి తీర్థంలో స్నానం ఆచరించిన తర్వాత మనము ఈ విధంగా వచ్చి పాదుకలకి నమస్కరించుకొని అక్కడ దత్తుడికి నమస్కరించుకొని లింగానికి నీళ్లు పోసుకొని నందీశ్వరుని చెవిలో మన కోరిక చెప్పాలి అనేది అక్కడ వాళ్ళు మనకి చెప్తూ ఉన్నారు. అయితే ఇక్కడ మధుకరి అండి, ఇక్కడ కూడా అన్నదానాలు అవి అవుతూ ఉంటాయి. ఇక్కడ నిత్యము హోమకుండంలో అగ్నిజ్వాల వెలుగుతూనే ఉంటుంది. ప్రతి చోట ఒక 2-3 అష్టతీర్థాలలో ఒక 2-3 తీర్థాలలో మధుకరి అంటే అన్నదానాలు ఇంకా నడుస్తూనే ఉన్నాయి. కొంతమంది వచ్చి వాళ్ళ కోరికలను నెరవేర్చుకున్న తర్వాత అన్నదానాలకి వాళ్ళు ఇస్తూ ఉన్నారు. భక్తులు ప్రసాదంగా తీసుకుంటూ ఉన్నారు. అయితే మనము ఇక్కడి నుండి 3వ తీర్థమైన వారణాసి తీర్థానికి వెళ్దామా. 3వ తీర్థం వారణాసి తీర్థంలో గాన్గాపురంలోనే ఒక మహనీయుడు ఉండేవాడు. అతని పేరు గోస్వామి. అయితే గోస్వామి గంగాధరులు అనేవాళ్ళు ఇద్దరు అక్కడే గాన్గాపురంలోనే ఉండేవారు. అయితే వారణాసి వెళ్దామా అని గోస్వామిని గంగాధరుడు అడిగాడు. అప్పుడు బదులుగా గోస్వామి వారణాసి ఇక్కడే ఉంది అంటాడు. ఈ తీర్థమే వారణాసి గంగా తీర్థం. ఇదే అనగా వారి సోదరులు అయితే ఏది ఈశ్వరుడు, విశ్వేశ్వరుణ్ణి చూయించు అని అడుగుతారు. అప్పుడు గోస్వామి, హే వేమకేశ, హే విశ్వేశ్వర, వీరు నా మాటలను నమ్మడం లేదు స్వామి. నువ్వు ఇక్కడే ఉన్నావు అని నేను నమ్ముతున్నాను. నిజంగానే నువ్వు ఇక్కడే ఉంటే ప్రత్యక్షంగా వచ్చి వీరికి నిదర్శనం చూపించు తండ్రి అని వేడుకుంటాడు గోస్వామి. అప్పుడు పరమశివుడు ప్రత్యక్షమయ్యి ఈ తీర్థంలోనే మణికర్ణికను కూడా ఒక గుండంగా సృష్టిస్తున్నాను అని చెప్పి లింగ రూపంలో నిలుస్తాను అని చెప్పి అంతర్ధానం అయిపోతాడు. ఈ తీర్థంలో స్నానం చేయడం వల్ల సాక్షాత్తు కాశీలో గంగా తీర్థంలో స్నానం చేసిన పుణ్యం మనకి లభిస్తుంది. విశ్వేశ్వరుణ్ణి దర్శించుకున్న ఫలితం మనకి లభిస్తుంది. ఇక్కడ తీర్థంలోని నీరు తీసుకొని అక్కడ శివలింగం పైన మనం వేసుకొని నందీశ్వరునికి మన కోరిక చెప్పుకోగా మన కోరికలు తప్పకుండా నెరవేరుతాయి. ఇది మన కాశీ విశ్వేశ్వరుని గంగా తీర్థం. ఎంతో పవిత్రమైన కాశీలోని గంగా తీర్థమే ఇక్కడ కూడా వారణాసిలో ఆచరించడం వల్ల వారణాసిలో స్నానం ఆచరించిన ఫలితం మనకి లభిస్తుంది. మళ్ళీ అక్కడి నుండి 4వ తీర్థమైన